హోమ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, కాలీఫ్లవర్ రైస్, వాటర్, పెప్పర్ పౌడర్, సాల్ట్, లెమన్, స్ప్రింగ్ ఆనియన్స్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయండి. దాంట్లో 3/4 కప్ కాలీఫ్లవర్ రైస్ వేయండి అండ్ 1 టేబుల్ స్పూన్ వాటర్ వేయండి. మొత్తం అంతా మిక్స్ చేయండి. దీని మీద మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేయండి. తర్వాత మరలా మూత తీసి కలపండి. మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉడకబెట్టండి. సో మీరు చూసినట్లయితే కాలీఫ్లవర్ మొత్తం అంతా ఉడికిపోయిందండి, మగ్గిపోయింది. సో కాలీఫ్లవర్ రైస్ అంతా రెడీ అయిపోయిందండి. సో సపరేట్గా ఉంచండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయండి ఇంకొక ప్యాన్లో. దాంట్లో కొంచెం సన్నగా తరిగి పెట్టిన గార్లిక్ వేయండి. దాన్ని సాట్ చేయండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ దాన్ని కూడా సాట్ చేయండి. 1/4 ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి, అది కూడా వేసేయండి. దాన్ని రంగు మారేంత వరకు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు సాట్ చేయండి. తర్వాత దీంట్లో కొంచెం క్యారెట్, కొంచెం క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ వేసి సాట్ చేయండి. ఇప్పుడు దీంట్లో కుక్ చేసుకున్న కాలీఫ్లవర్ రైస్ వేయండి. 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ పొడి కొట్టుకున్న ఉప్పు వేయండి. కలుపు మొత్తం అంతా కలిపేసేయండి. మీకు కావాలనుకుంటే ఎగ్ని పొరట్లా చేసుకొని వేసేసుకోవచ్చండి దీంట్లో. అండ్ 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేయండి అండ్ సమ్ స్ప్రింగ్ ఆనియన్స్. దీంట్లో సాసెస్ అలాంటివి వేయకూడదు కాబట్టి లెమన్ జ్యూస్ వేసాం. చాలా టేస్టీగా ఉందండి. నేను ఈ రెసిపీ ట్రై చేశానండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. సో ఇది సర్వ్ చేయడానికి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.